చాలా రోజుల తర్వాత మా మరదలైతే మా ఇంటికొచ్చిందనమాట. అయితే వంట అయితే నన్ను చెయ్యొద్దన్నమాట. బయట నుంచి బిర్యానీ తెప్పించమంది. ఎక్కడి నుంచి అంటే మండీ నుంచి అనమాట. ఇంకైతే తన కోసం అయితే మాత్రం మండీ బిర్యానీ తెప్పించాము. ఒకటేమో చికెన్, ఒకటేమో మటన్. నేను అనుకున్నాను దానిలోనే పీసెస్ వస్తాయేమో అనుకున్నాను. నిజానికి నేను కూడా అసలు ఇంతవరకు ఇన్ని సంవత్సరాలు అవుతున్నా ఎప్పుడు అక్కడి నుంచి తెప్పించుకోలేదు. ఫేమస్ అంటారు కానీ మనం ఎప్పుడు పట్టించుకోమన్నమాట. అలాంటి వాటి గురించి ఏదన్నా ఉంటే ఇంట్లో చేసుకునేదాన్ని అనమాట. నాకు అంతగా బయట అయితే నచ్చదు. సర్లే అని తెప్పించిన తర్వాత ఏం చేశారంటే ఇక్కడైతే దీనిలో పీసెస్ రాలేదన్నమాట. నేను దమ్ బిర్యానీ ఇట్లా టైప్ అనుకున్నాను. ఇక విడిగా అయితే కూర వచ్చిందనమాట. అసలు నాకు ఈ ప్యాకెట్స్లో ఏం అర్థం కాలేదు. అంటే నేను ఎప్పుడు తెప్పించుకోలేదు కదా, కన్ఫ్యూజ్ అనమాట. ముక్కలు అయితే కనిపించట్లేదు అనమాట. ఇంకా బాక్సుల్లో వాటిలో పోసిన తర్వాత బయటకు అయితే మొక్కలు వచ్చినాయి. ఇది ఏంటని కూడా నాకు అసలు అర్థం కాలేదు. నీళ్ళుగా చారుగా ఉందన్నమాట. నాకు రైస్ అయితే బాగుంది కానీ అసలు ఈ కూరలు అయితే మాత్రం నిజంగా నాకు అసలు నచ్చను కూడా నచ్చలేదన్నమాట. మటన్లో అన్న అలా 2-3 మొక్కలు తగిలినాయి కానీ కనీసం చికెన్లు అయితే మాత్రం అన్ని కాళ్ళు ఏళ్ళే ఉన్నాయి అనమాట. ఇక గోంగూర అయితే పుల్లగా ఉందన్నమాట. నేను అసలు తిన్న కూడా తినలేదు. పర్లేదని